హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంటింటి కథ రచించిన వారు డి కామేశ్వరి. పార్ట్ 37. కోతి మొహమో ఏ మొహమో నచ్చలేదని మొహాన చెప్పారుగా, ఇంకా ఎందుకా గర్వం? మనం రంబలా ఉన్నామనుకోగానే సరేనా, అవతలి వాళ్ళు అనుకోవాలి కదా. నీ పొగరు కనుగొనడానికే దేవుడు ఇలా చేశాడు. ఇంకా నోరు మూసుకొని కూర్చో, పెద్ద కబుర్లు చెప్పకుండా అంటూ కాంతమ్మ కోపంగా వసంతని మందలించింది. పోనీలేవే, ఇది కాకపోతే మరోటొస్తుంది. నీకేం, చక్కగా ఉద్యోగం చేస్తున్నావు, బోలెడు మంది చేసుకుంటారు. చిన్నపోయిన వసంత మొహం చూసి ఓదార్పుగా అంది కమల. పెళ్ళి కాలేదని నేనేం ఏడవడం లేదుగా. వెధవ వేషం వాళ్ళెలా ఉన్నా పిల్ల అందం కావాలి, చదువుకోవాలి. చిన్నపోయిన వసంత ముఖం చూసి ఓదార్పుగా అంది కమల. ఏం చేస్తాం, మగ మహారాజుల వాళ్ళదే పైచేయి. ఏదో సంబంధం కుదిరి ఈ ఏడాది ఎలాగో ఇద్దరి పెళ్ళిళ్ళు అయిపోతే శని విరగడైందని హాయిగా ఉండు గానీలే. ఆడపిల్లలనగానే ఎప్పుడు ఇంట్లోంచి తరుముదామా అని చూస్తారు అంటూ వసంత తిరస్కరంగా అంది. అనవే అను, నీకు పెళ్ళయి నీకు ఓ ఆడపిల్ల పుడితే తెలుస్తుంది. మరో నెలకి వసంతకి మాలతకి ఇద్దరికి సంబంధాలు కుదిరాయి. వసంతకి కాబోయే వరుడు ఆ ఊర్లోనే కాలేజ్ లెక్చరర్గా ఉన్నాడు. చూడ్డానికి బాగానే ఉన్నాడు. వసంతని నచ్చి పెళ్ళయ్యాక వసంత ఉద్యోగం చెయ్యడానికి అభ్యంతరం లేదని చెప్పలేదు. చిలాకిగా సరదాగా పెళ్లి చూపులకి వచ్చినట్లు కాక స్నేహితుడిలా మాట్లాడిన అతని స్వభావం వసంతకి చాలా నచ్చింది. కాలేజీ లెక్చరర్ పర్వాలేదు, ఇద్దరి జీతం కలిపితే బాగానే ఉంటుంది. ఓ స్కూటరు కొనుక్కోవాలి, ఇంట్లో ఫర్నిచరు కొనాలి అంటూ వసంత ఊహలు అప్పుడే చాలా దూరం వెళ్ళాయి. కట్నం 10,000, లాంఛనాలు 3,000. మాలతి పెళ్ళికొడుకు స్టేట్ బ్యాంక్లో గుమస్తా. ఉద్యోగం గుమస్తా అయినా మంచి జీతం. వెనకాలతల బాదర బందీలు లేనివాడని వెంకట్రావు గారు నిర్ణయించుకున్నారు. ఇద్దరి కూతుర్లకి సమంగా కట్నాలు లాంఛనాలు అన్నీ జరిపించాలని, ఇద్దరి పెళ్ళిళ్ళు కొన్ని గంటల తేడాలో జరిగేటట్లు నిర్ణయం అయ్యింది. కట్నాలు పెళ్లి ఖర్చు అంతా కలిసి 40,000 అవుతుందని, మిగతా 10,000 పెట్టి ఇల్లు బాగు చేయించాలని తండ్రి కొడుకులు పథకాలు వేశారు. మరో 20 రోజులలో పెళ్ళిళ్ళకు ముహూర్తాలు నిర్ణయించారు. పెళ్లి బట్టలు అవి కొనాలి. ఇద్దరికి చేతికి మెడకి కాస్తన్న బంగారం పెట్టాలి కదా. ఆ డబ్బు అంటూ ఆగిపోయారు. అర్ధోక్తిలో ఆగి ప్రసాద్ వంక చూశారు వెంకట్రావు గారు. తెచ్చిస్తాను 2-3 రోజులలో అంటూ ప్రసాద్ తండ్రి వెంకట్రావు గారితో అన్నాడు. తండ్రి దగ్గర అనడం అన్నాడు కానీ ప్రసాద్కి ఎందుకో మనసులో ఏదో అపనమ్మకం. ఇక ఇంటికి బయలుదేరాడు. లత డబ్బిస్తుందా? ఇదివరకటి మాట మీద నిలబడుతుందా? ఇప్పుడు తండ్రి కూడా లేడు, ఇంకా లెక్క చేస్తుందా? నయా పైసలు లెక్క పెడుతున్న లత 50,000 అంత సులువుగా ఇస్తుందా? అందులో ఈ మధ్య అసలు తనతో మాట్లాడకుండా చాలా ముభావంగా ఉంటుంది. ఇంట్లో తానే అనే మనిషి లేనట్టే
ప్రవర్తిస్తుంది. ఈ రోజుల్లో శాంతి విషయంలో ఆ రోజు శాంతి విషయంలో దెబ్బలాట జరిగాక మర్నాడు చాలా భయపడ్డాడు. తన మీద కోపంతో శాంతిని ఉద్యోగంలోంచి తీసేసి కసి తీర్చుకుంటుందేమోనని భయపడి ఆ ఉద్యోగం పోతే మళ్ళీ ఆ అమ్మాయి గతి ఏమిటని దిగులు పడ్డాడు. శాంతి నిజంగా ఎంత మంచి పిల్ల. ఆ అమ్మాయిలో ఆకర్షణ కళ్ళు, ఆ కళ్ళు ఎంత ప్రశాంతంగా నవ్వుకుంటాయి. ఇంతటి కష్టాలలో కూడా ఆ కళ్ళలో ప్రశాంతత చెదరలేదు. ఎంత మార్ధవంగా, ఎంత చల్లగా చూస్తుంది ఆమె. ఆ కనుపాపల నీడల్లో సేద తీర్చుకునే అదృష్టవంతుడెవరో. ఆమె నెమ్మది, అణకువ, తన పట్ల అనుక్షణం ఆమె చూసే కృతజ్ఞత, ఆమె చల్లటి చిరునవ్వు. స్త్రీ అంటే ఇలా ఉండాలి అని అనిపించింది ప్రసాద్కి. ఆమెలో అందం లేదు, ఆకర్షణ లేదు, కానీ పురుషుడు స్త్రీలో చూడాలనుకునే మాతృ హృదయం కనిపిస్తుంది. ఆమెను చూసిన క్షణం శాంతి పేరుకి తగ్గట్టు ప్రశాంతంగా ఉండే శాంతి అంటే అతనికి ఈ నెల రోజుల్లోనే అభిమానం కలిగింది. ఆ అభిమానం లత అనుకునే హీయమైన అభిమానం లేదు. అభిమానం కాదు. అది ఆమెకు అర్థం కాదు. శాంతి బతుకు ఒక గాడిలో పడి కాస్త ప్రశాంతంగా ఊపిరి తీసుకునే వేళకి ఉద్యోగం పోతే ఇంకా ఆమె ఎలా బతుకుతుంది అనుకుంటూ రాత్రంతా మదనపడ్డాడు ప్రసాద్. కానీ చిత్రంగా లత ఆ విషయం మళ్ళీ ఎత్తనే లేదు. శాంతి విషయం రెట్టించలేదు. ఆ రోజు నుంచి అతన్ని దెప్పలేదు. ఇంట్లో ప్రసాద్ అనే మనిషి లేనట్టుగా నిర్లిప్తత వహించిన లతలో మార్పుకి లోపల ఆశ్చర్యపడి తర్వాత ఆనందించాడు. కానీ అది తుఫాను ముందు ప్రశాంతత అని తెలుసుకోలేకపోయాడు. ప్రసాద్ చెల్లెళ్ళ పెళ్ళిళ్ళకు డబ్బు అడిగిన రోజు ఆమె మౌనం, ఆమె నిర్లిప్తత, ఆ ప్రశాంతత అన్నీ పెను తుఫాను తాకిడికి పటాపంచలమైనట్టు అయిపోయింది. ఏం డబ్బు, ఏం తెలవనట్టు నిర్లక్ష్యంగా అంది పుస్తకము చదువుతూ. ప్రసాద్కి ఒళ్ళు మండినా సౌమ్యంగా పని చేసుకోవాలి అని గ్రహించి అదే 50,000 ఇదివరకు అడిగా. సంబంధాలు చూశారు. పెళ్ళి ఇంకో 20 రోజులుంది. డబ్బు కావాలి అని అన్నాడు ప్రసాద్. మీ చెల్లెళ్ళ పెళ్ళి అవుతున్నందుకు సంతోషం. కానీ మధ్యన డబ్బు నేనెందుకివ్వాలి అంటూ ఆశ్చర్యపడినట్టు అడిగింది లత ప్రసాద్ని. లత నటన చాలించు. ఆ డబ్బు పెళ్ళిలో మీ నాన్నగారు నాకిస్తానన్నది. అది నా వాళ్ళ కోసం ఖర్చు పెట్టాలని నిర్ణయించుకున్నాను. ఈ పెళ్ళి వల్ల వాళ్ళకి కనీసం ఈ మాత్రం లాభమున్నా దక్కాలి. కొడుకుగా నా బాధ్యత తీర్చుకోవాలి. అనవసరంగా నన్ను వాగించకుండా ఇయ్యి పళ్ళు బిగువున అన్నాడు. కొడుకుగా బాధ్యత తీర్చుకోవాలంటే సంపాదించి ఇయ్యండి, అంతేగాని ఇంకొకరి డబ్బు తిరగా వస్తే అందరూ ఇస్తారు. ఆ డబ్బు నేనివ్వను. మా నాన్న కష్టపడి ఆర్జించింది వీళ్ళకి వాళ్ళకి కాదు, లత ఖండితంగా అంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్.